ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో పండుగ అయితే మేము పండుగ చేయడానికి సిద్ధమైనాం. శనగపిండి ఇప్పుడు అంటే గారెలు అంటే బజ్జీలు, మా భాషలో బజ్జీలు అంటారు, మీ దగ్గర ఏమంటో తెలియదు. బజ్జీలు చేద్దామని పిండిగా పట్టించి పెట్టినాం. ఇగో పిండిలో జీలకర్ర, తర్వాత పసుపు, ఆ తర్వాత కారం అని ఇష్టం, ఇంట్లో పట్టించింది ఎక్కువ కారం ఉంటుంది, మీరు కొంచెం చూసుకొని వేసుకోవచ్చు. మా సైడ్ కారం ఎక్కువ తింటాం మేము. కారం, తర్వాత సాల్ట్, తర్వాత కొత్తిమీర కంపల్సరీ వేయాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. నేను 1 కిలో పిండికి 2 కొత్తిమీర కట్టలు తీసుకున్నా. వాటర్, ఇలా బాగా పీసుకోవాలన్నమాట. ఇగో నేను చూసారు ఒక్కసారి, ఇగో ఇట్లా ఈ మాదిరిగా, ఎక్కువ గట్టి కాదు ఎక్కువ పలుస కాదు, ఇట్లా చేయబెడితే లోపలికి పోయేలాగా ఈ మాదిరిగా తీసుకోవాలి. ఈ మాదిరి తీసుకొని ఇట్లా చేత్తోని ఇట్లా అనుకుంటూ వేయాలి. మీకు చూపిస్తాను మీకు ఎలా వేయాలో. సరే, మనం ఇందాక పిండి ఇట్లా కలిపి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మన హ్యాండ్ను వాటర్ని నట్టుకొని ఇట్లా ఏళ్ళకి ఇట్లా చేసుకుంటూ ఇట్లా వేయాలన్నమాట. ఇవి బాగుంటాయి టేస్ట్. ఇట్లా అప్పుడు అమ్మమ్మ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు చేసేవాళ్ళు అనమాట. ఇట్లా మా అత్తమ్మ ఇట్లనే చేస్తుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, బాగుంటాయి. మనం ఎప్పుడు చేసుకునే మిరపకాయ బజ్జీలు, చిన్న బజ్జీలు అంటాం కదా, ఇట్లా పునుగులలాగా ఆ మాదిరి కాకపోతే కొంచెం ఈ మాదిరిగా చేస్తే మస్తు టేస్ట్ అనమాట. ఒకసారి మీరు ట్రై చేసిరనుకో, మీ పిల్లలు కానీ ఎవరన్నా కానీ బాగా తింటారు అన్నమాట ఇష్టంగా. మా పిల్లలు, మా ఇంట్లో అందరూ అనమాట చాలా మంచిగా తింటారు అన్నమాట ఇష్టంగా. చికెన్కి, మటన్కి గ్రేవీ లాగా సైడ్కు బాగుంటాయి. తినండి, కొత్తగా మామూలుగా కానీ బాగా తినొచ్చు. ఇట్లా వేసుకోవాలన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, ఇక చూసారా మనం బజ్జీలన్నీ ఇట్లా బాండీలో వేయించుకుంటే ఇట్లా అయినాయి. మనం ఇట్లా ఎక్కువ లైట్గా బ్రౌన్ కలర్ లాగా వచ్చేలాగా వేయించుకోవాలి. ఇవి చూసారా ఎంత బాగున్నాయో, తింటే గిట్ట అంత టేస్ట్ ఉంటాయి. మీరు కానీ మీ ఇంట్లో ట్రై చేయండి, తప్పక బాగుంటాయి. మీకు నచ్చితే తప్పక మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.